హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే విధానాల గురించి, కొత్త పేర్లను చేర్చడానికి, అలాగే కొంతమంది పేర్లను తొలగించడానికి, కొన్ని కార్డులు విభజన చేయడానికి సంబంధించి ఆయన ఒక ప్రకటన చేశారనమాట. దానికి సంబంధించి ఈరోజు మనం ఒక కంప్లీట్ వీడియోని చూద్దాం రండి. చూసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా 10 మందికి ఉపయోగంగా కలుగుతుంది. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. ఇప్పటికే 3,27,809 మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. ఈ లోపలనే ఇంకా కొత్త కార్డులను కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడున్నటువంటి పాత కార్డులు, కొద్దిగా సైజు పెద్దగా ఉండే పాత కార్డులను కూడా తీసేసి కంప్లీట్గా స్మార్ట్ కార్డ్ టైప్లో ఇవ్వాలని చెప్పి దానికి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇస్తారనమాట. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మన పేరును కానీ ఏదన్నా కానీ, అదేవిధంగా అడ్రస్ను కానీ మార్చుకునే దానికి వీలుగా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి జూన్ నెలలో కొత్త కార్డులను కూడా ఇస్తారు. ఈ స్మార్ట్ కార్డులను జూన్లో ఇస్తారన్నమాట. దీనికి సంబంధించి ఒక్కొక్క అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి అని దాని గురించి నేను క్లియర్గా చెప్తాను చూడండి. మొదట కొత్త కార్డుని అప్లై చేయాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆల్రెడీ పాత కార్డులు ఉంటాయి, వాళ్ళందరూ కూడా న్యూ కార్డ్ స్మార్ట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ముఖ్యంగా ఇదివరకే ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. ఈ కేవైసీ కంపల్సరీ చేసుకొని ఉండాలి. స్టార్టింగ్లోనే చెప్తున్నాను, వీడియోకి సంబంధించి స్టార్టింగ్లోనే చెప్తున్నాను. మీరు ఈ కేవైసీ కనుక చేసుకోకుండా మీరు కొత్త కార్డు అప్లై చేసినా సరే కంపల్సరీ మీ కొత్త కార్డు రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళా కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరికే వచ్చిందనమాట కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే విధానం. మీరు ఈ కేవైసీ చేసుకొని కంపల్సరీ ఉండండి. ఒకవేళ చేసుకోకపోతే వెంటనే చేసుకొని తర్వాత అప్లై చేయండి. తొందరగా చేసుకోండి. మీరు ఈ కేవైసీ చేసుకొని ప్రాసెస్లోకి పోండి. చేసుకోకుండా గబక్కన ప్రాసెస్లోకి పోవాకండి. నేను ముందుగానే చెప్తున్నాను. ఇక కొత్త కార్డు అప్లై చేసుకునే దానికోసం చెప్తాను చూడండి. ఇంతవరకు పెద్ద కార్డులలో మామూలుగా వాళ్ళ ఫొటోస్ ప్రభుత్వం తరఫున వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని మనకు కార్డులు ఇస్తూ వచ్చారనమాట. ఇక మీదట ఆ ఫొటోస్ అనేది వాళ్ళు పెట్టుకోకుండా ఓన్లీ ఏటీఎం కార్డ్ టైప్లో ఒక కుటుంబ యజమాని ఫోటో మాత్రమే ఇస్తారు. కుటుంబ యజమాని ఫోటో మాత్రమే అందులో ఉంటుంది. మిగిలినవి డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఒంటరి మహిళలు ఉంటారు కొంతమంది ఆశ్రమాల్లో, వాళ్ళకి ఇంతవరకు కార్డ్స్ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు వాళ్ళకు కూడా కార్డులు ఇస్తారు కంపల్సరీ. వాళ్ళు ఎటువంటి విడాకుల పత్రాలు అవి ఇవి అవసరం లేకోకుండానే డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తారని పేపర్ న్యూస్లో చెప్పారనమాట. ఇప్పుడు నేను ఆ పేపర్ న్యూస్ చూసి ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా మ్యాటర్ చెప్తున్నాను చూడండి. తర్వాత కంప్లీట్గా ప్రాసెస్ అది ఒక్కొక్క అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వినండి. ఇంకా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక 6-7 రకాల కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునేదానికి అవకాశాలు ఇచ్చారు, మార్పులు చేర్పులతో కూడి. అందులో ఒకటి కొత్త రేషన్ కార్డు, రెండవది కుటుంబ సభ్యులకు సంబంధించి విభజన డివైడెడ్. ఇది వరకు కొంతమంది పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు, భార్యాభర్తలు, వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ అమ్మాయి కానివ్వండి ఇక్కడ అబ్బాయి కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి డివైడ్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అక్కడ వాళ్ళ కార్డులో ఎక్కించుకోకుండా ఉండాలి. అదేవిధంగా అమ్మాయి తరపు అమ్మ నాన్న వాళ్ళ కార్డులో ఎక్కించుకోకుండా ఉండాలి. అక్కడే ఎక్కించి ఇక్కడ ఎక్కించాలంటే రిజెక్ట్ అవుతుంది. చూసుకోండి, వాళ్ళ కార్డు మీ కార్డు ఇద్దరు కార్డు రిజెక్ట్ అవుతాయి. ఆ విధంగా లేకోకుండా చూసుకోండి, మొదటి పాయింట్. రెండవది కొత్త సభ్యుల్ని చేర్చడం, అంటే పిల్లలు పుట్టింటారు, అటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఆధార్ కేవైసీ చేయించుకొని పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఆధార్ కేవైసీ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాలి. డైరెక్ట్ పేరు ఎక్కిస్తే తీసుకోరు. ఆధార్ కార్డు అనేది మనం ఆడ అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి అదొక ఇది. మూడవది చిరునామా మార్పు. మీ చిరునామా అనేది కంపల్సరీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే మీరు చేసుకోండి. కొన్ని అక్షరాలు ఒక లెటర్ తప్పైనా కానీ మీరు మళ్ళీ ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్ చుట్టూ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది.
ఆధార్ అప్డేట్ కేంద్రాల చుట్టూ, అది గుర్తుపెట్టుకోండి. పోతే చనిపోయిన వాళ్ళ పేర్లు డేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ ఉంటే తీసుకొని ఇవ్వండి, లేదంటే ఆటోమేటిక్గా మీరు వాళ్ళ పేరు చనిపోయినారని చెప్పేసి రిజెక్ట్ చేసేసి ఎక్కించుకోండి. పోతే కొత్త కార్డుకు స్వచ్ఛందంగా వదులుకోవడం అని కూడా వాళ్ళు ఇచ్చారు కొత్త కార్డు. అటువంటి వాళ్ళు మాకు కార్డు అవసరం లేదు అని ఏదో లగ్జరీగా ఉండే వాళ్ళు, అటువంటి వాళ్ళు అయితే వదులుకుంటారు. మామూలుగా అంతా మిడిల్ క్లాస్ పీపులే కాబట్టి కార్డులు అంతా తీసుకునేది, వాళ్ళు కంపల్సరీ ఎవరు వదులుకోరు. ఇంకా అది ఇకపోతే ఇంతవరకు చెప్పాను కదా వాళ్ళ ఫోటో. అదేవిధంగా కార్డుకు సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే, కార్డు ముఖ భాగంలో పెద్దగా బియ్యం కార్డు నంబర్ ఒకటి ఉంటుంది, తర్వాత కుటుంబ యజమాని పేరు ఉంటుంది, ఆ తర్వాత వచ్చి కుటుంబ సభ్యుల సంఖ్య, అది ఫస్ట్ పేజీలో ఫస్ట్ సైడే ఉంటుందన్నమాట. ఇకపోతే ఫస్ట్ సైడ్ ఆ దుకాణం ఐడి, చిరునామా, ఇంకా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, పెద్దది క్యూఆర్ కోడ్, పెద్ద బార్ కోడ్ ఇచ్చింటారు అనమాట వాళ్ళు, క్యూఆర్ కోడ్. ఇకపోతే కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ పుట్టిన తేదీలు, వాళ్ళ ఆధార్ కార్డులు, అదేవిధంగా వాళ్ళ చిరునామా అనేది ఉంటుందన్నమాట. ఇంకపోతే వాళ్ళు ఏ మండలంలో ఉండారని చెప్పేసి ఆ మండలానికి సంబంధించిన అడ్రస్ కూడా ఉంటుంది. ఇది కంప్లీట్గా కార్డుకు సంబంధించింది. ఇకపోతే అప్లై చేసుకునే విధానం గురించి చెప్తాను చూడండి. కొత్త రైస్ కార్డు కొరకు పక్కన స్క్రీన్ మీద ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు. కొత్త రైస్ కార్డు కొరకు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు అప్డేట్ చేసి పెట్టుకోండి. ఏమైనా పేర్లు ఏమైనా మార్చుకోవాలనుకున్నా ముందుగానే అప్డేట్ చేసి పెట్టుకోండి, పేర్లలో ఏమైనా మార్పులు. ఎందుకంటే స్కూల్ సర్టిఫికెట్లకు సంబంధించి ఒక విధంగా ఉంటుంది, కొన్ని లెటర్స్ మిస్టేక్ ఉంటాయి. దాన్ని అట్టే మళ్ళీ మీరు రేషన్ కార్డులో కూడా అలాగే దింపుకొని ఇబ్బంది పడుకోకుండా ఇప్పుడే ముందుగానే ఆధార్ కార్డు ఒక 10th లోపల వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది. 10th లోపల వాళ్ళకైతే మీరు పేరు ఇప్పుడే ఆధార్లో అప్డేట్ చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకొని తర్వాత మీరు బియ్యం కార్డుకు అప్లై చేసుకోండి, సరిపోతుంది. కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు, వాళ్ళ బంధుత్వాలు, రిలేషన్షిప్ అనేది, తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఓన్లీ మన అప్లికేషన్ ఫిలప్ చేసి ఆ కుటుంబ సభ్యులందరికీ ఆధార్ జెరాక్స్ మనము వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆధార్ కార్డు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు ఇవ్వాలి. దీన్ని తీసుకొని మనము సచివాలయంలో కానీ వార్డు సచివాలయాల్లో కానీ ఇవ్వాలన్నమాట. మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చినామంటే ఆటోమేటిక్గా కొత్తది ఇస్తారనమాట. కొత్త కార్డు జూన్లో మనకు వస్తాయన్నమాట. వాళ్ళు మళ్ళీ లోడ్ చేసి అన్ని క్లీన్ చేస్తారనమాట. ఇకపోతే రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించాలి. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని తొలగించి ఆటోమేటిక్గా మీరు ఎక్కించుకోండి. దానికి సంబంధించి ఆ చనిపోయిన ఆయన డెత్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదని డెత్ అని చెప్పేసి రాసి ఒక పక్కన మళ్ళీ ఇంకొక అప్లికేషన్ రాసి ఇవ్వండి. దానికి పాత రేషన్ కార్డు నంబర్ కూడా ఇవ్వాలన్నమాట. రేషన్ కార్డు నెంబర్ కూడా దానికి ఫిలప్ చేసి ఈయన చనిపోయినాడని చెప్పి ఇవ్వాలా. ఇస్తే అప్పుడు మీకు కొత్త కార్డు వస్తుందన్నమాట. ఇక కొత్త కార్డులు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని చేర్చొచ్చని చెప్పాను అనమాట. అదొకటి. దానికి సంబంధించి సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా పిల్లలు కనుక ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, వాళ్ళ ఐరిస్, ఫింగర్ ప్రింట్ తీసుకొని ఉంటారు కాబట్టి కంపల్సరీ ఆధార్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఆధార్ కార్డుతో పాటు. అదే పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక యాడ్ చేసుకునేటప్పుడు వివాహ ధృవపత్రాన్ని కూడా మనం చూపించాల్సి వస్తుంది. ఈ సర్టిఫికెట్లు దానికోసం సబ్మిట్ చేయాలన్నమాట. ఇక రైస్ కార్డు విభజన అది చెప్పాను ఇదివరకే. రైస్ కార్డు విభజన కూడా మీరు తీసుకోవచ్చు. ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల కార్డులలో నుంచి డివైడ్ అయిపోయి వాళ్ళు తీసేసుకోమని చెప్పేసి పేర్లు యాడ్ చేయకోకుండా మీరు మీ పేరు యాడ్ చేసుకొని కొత్త కార్డు కోసం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కొత్త కార్డును కంపల్సరీ నేను చెప్పిన విధంగానే మీరు అన్నీ చూసుకోండి, కరెక్షన్ చేసుకొని ముందుగానే చూసుకోండి. ఒక్క లెటర్, ఒక్క అక్షరం తప్పున్నా కానీ మీకు చాలా ఇబ్బంది అవుతుంది. రేషన్ కార్డు ఇప్పుడు గ్యాస్ కోసం ఎంతోమంది ప్రాబ్లం వచ్చి ఆధార్ కార్డులో ఒక పేరుండి బియ్యం కార్డులో ఒక రకంగా ఒక పేరుండి ఇబ్బంది పడ్డా అనమాట. సమ్ లెటర్స్ అంటే పేరు ఫుల్గా మార్పు ఉండదు అనమాట. సమ్ లెటర్స్ చేంజెస్ వల్ల చాలా మందికి గ్యాస్ కూడా ఎత్తిపోవడం జరుగుతుంది అనమాట. ఇటువంటి సమస్యలు వస్తాయని నేను ముందుగానే చెప్తున్నాను, చూసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన వీడియోని విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.